ప్రజలు మళ్ళీ మీకు ఎందుకు ఓటేయాలి, ఎందుకు అసలు మీ మాటలు నమ్మాలి అనేటువంటి విధంగా ప్రజలు కూడా ఎంత అమాయకులు అంటే 4 సార్లు నమ్మి ఓటేశారు. ఏ ఒక్కసారి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టలేదు. చివరికి ఏం మిగిలింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కంటే, నేను యోగాంధ్ర ద్వారా ఆ ఆసనాలు మిగిలాయి. ఏ ఆసనం బాగా నేర్పించారు చంద్రబాబు నాయుడు గారు అంటే, నాకు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి, నన్ను నమ్మి ఓట్లేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తూర్పు తిరిగి దండం పెట్టడం. నిన్న ఎలాగైతే బీచ్ రోడ్లో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి 35 కిలోమీటర్లు అందరికీ తూర్పు తిరిగి దండం పెట్టమన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే నాకు నమ్మి నన్ను ఓట్లేసి నన్ను గెలిపించి నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు మీకు మిగిలింది ఇదే, మీకు చివరికి మిగిలింది సూర్య నమస్కారం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. సింపుల్ గానే ఇంక అన్ని అయిపోయి ఇంకెవడు మాట్లాడడానికి వీల్లేదని. పాపం దానికి మోడీ గారిని పిలిచారు, దానికి మోడీ గారు చీఫ్ గెస్ట్, మిగిలిన వాళ్ళందరూ సైడ్ ఆర్టిస్టులు. వాళ్ళు మళ్ళీ దీనికి గిన్నీస్ బుక్. దేనికి ఇది చేశారంటే ప్రజల ఆరోగ్యం, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుండాలని, వాళ్ళు రోజు చేస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంగా దేనికి చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పాపం నిన్న మళ్ళీ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఒక పత్రికా సమావేశం పెట్టాడు ఆయన. ముందో సమావేశం, అయిపోయిన తర్వాత ఒక సమావేశం, అవుతుండే ఒక సమావేశం. ఎన్ని పత్రికా సమావేశాలండి ఇన్ని పెట్టి? ఏమైంది, దేనికి పెట్టారు, ఎందుకు చేశారని చెప్పి పాపం ఎవరు అడిగితే గిన్నీస్ బుక్ కోసం చేశానని చెప్పని అన్నారు. దేశంలో ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎవరు ఇంతమందితో కలిసి యోగా చేయించడం ఎప్పుడు లేదు. అలా చేయించినందుకు మన గిన్నీస్ బుక్ వచ్చిందని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నాడు ఆయన. అలా గిన్నీస్ బుక్ ఇవ్వాల్సినటువంటిది నేను అంతమంది యోగాలు పాల్గొన్నట్టు కాదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి అసలు అనేక గిన్నీస్ బుక్ రికార్డులు, ఆయన హోల్డర్, ఆయన గిన్నీస్ బుక్ రికార్డు హోల్డర్ చంద్రబాబు నాయుడు. దేనికంటే 4 సార్లు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల్ని మోసం చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ఏకైక నాయకుడు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని మించి ఇంకొక నాయకుడు లేడు. దానికి గిన్నీస్ బుక్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు. లేదా చంద్రబాబు నాయుడు గారి మీద 2005 సంవత్సరంలో అనేక కేసులు, ఆయన మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, కేసులు, సిబిఐ ఎంక్వైరీలు చేయమని చెప్పి అనేక మంది వారి మీద కేసులు వేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 20 సంవత్సరాలు ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని స్టే తీసుకొని వచ్చి నేటికి కూడా అది ఎంక్వైరీకి జరగకుండా ఆయన మేనేజ్ చేస్తున్నాడంటే మరి అంత మేనేజ్మెంట్ తెలిసినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకొక లేడు. దానికి చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్ ఇవ్వాలి. నాకు తెలిసి రాష్ట్ర, దేశ, ప్రపంచ చరిత్రలో, ఎందుకంటే గిన్నీస్ బుక్ అనేటువంటిది ప్రపంచం అంతా చూసిస్తారు కాబట్టి, ఒక రాజకీయ నాయకుడు కన్ను ఆర్పకుండా ప్రజల్ని నమ్మించి మోసం చేసి మాటలు చెప్పేటువంటి దాంట్లో అబద్ధాలు ఆడేటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి గిన్నీస్ రికార్డ్ హోల్డర్ లేడు ఇంకొకడు. దానికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్. ఇన్ని గిన్నీస్ బుక్ హోల్డర్, ఇన్ని అవార్డులు మీ దగ్గర పెట్టుకొని ఇంకెందుకండి ఇంకా గిన్నీస్ బుక్ కోసం తాపత్రయం? సరే, మంచిదే, యోగా కార్యక్రమం మంచిదే, జరిగింది. ప్రజలు చాలా మంది, లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. లక్షలాది మంది ప్రజలు పిల్లల్ని, కొంతమందిని అయితే పాపం ఆ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ అవస్థలు చూశారు మీరంతా కూడా. ముందు రోజే 25,000 మంది 30,000 మంది పిల్లల్ని తీసుకుని వచ్చారు. వాళ్ళకి సరైన వసతులు లేవు, తిండి లేదు, నిద్ర లేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు వెళ్ళారో, ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళారో తెలియనటువంటి పరిస్థితుల్లో అమాయకమైనటువంటి పిల్లల్ని, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. సో ఇంతమందిని ఇబ్బంది పెట్టి మీరు సాధించింది ఏంటంటే మీ గిన్నీస్ బుక్, మీకు పబ్లిసిటీ, మీ మార్కెటింగ్. వాళ్ళు మీకు ఇంకో గిన్నీస్ బుక్ ఇవ్వాలి. ఇంత తక్కువ కాలంలో ఒక ముఖ్యమంత్రిగా ఈ 13 నెలల కాలంలో 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకొక నాయకుడు లేడు. అతి తక్కువ సమయంలో ఎంత అప్పు చేసినటువంటి నాయకుడు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో నాకు తెలిసి బహుశా ఉండడు. దానికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్. ఇన్ని రికార్డులు మీ దగ్గర పెట్టుకొని ఇంకా తాపత్రయ పడిపోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టి, పిల్లల్ని ఇబ్బంది పెట్టి మోడీ గారి దగ్గర మార్కులు కొట్టేయాలి. మార్కెటింగ్ లో మనకంట మించిన వాళ్ళు లేడు. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
పోనీ వచ్చిన వాళ్ళందరికీ మ్యాట్లు ఇచ్చారంటే ఆ మ్యాట్లలో పాపం దానికోసం కొట్టుకున్నారు, ఇచ్చినటువంటి టీషర్ట్ల కోసం కొట్టుకోవడం, దాన్ని మేనేజ్ చేసేటువంటి సిస్టమ్ లేదు, ఆ వ్యవస్థల్ని సరిగ్గా ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితి లేదు, అన్ని రకాలుగా అన్ని ఇబ్బందులే. తీరా ఇది ఎందుకు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఈవెంట్ ఇంత పెద్ద హంగామా దేనికనంటే సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి, మనం ఏ పథకాలు ఇవ్వలేదు, ప్రజల తాలూకా దృష్టిని మలచాలి, వాళ్ళు డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కొత్త స్కీమ్ని తీసుకొని వచ్చాడు.